19 ఏళ్ల అమ్మాయి కవలలకు జన్మనిచ్చింది. కానీ DNA టెస్టులో అరుదైన విషయం బయటపడింది. తల్లి ఒకతే కానీ తండ్రులే వేరు అని తెలిసింది. అసలు ఆ విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషయం ఏంటంటే అసలు చాలా విచిత్రమైన అటు ప్రపంచంలోనే ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. అయితే బ్రెజిల్లోని గోయాస్ రాష్ట్రంలో ఈ యొక్క సంఘటన అనేది జరిగింది. జరిగి దాదాపు 1-2 ఇయర్స్ బ్యాకే జరిగింది అనుకుంటా. అమ్మాయి మంచి 12 పిల్లలకి కవల పిల్లలకి అయితే జన్మనిచ్చింది. వాళ్ళ ఒక DNA టెస్ట్లో తెలిసింది ఏంటంటే ఈ యొక్క తండ్రులు మాత్రం వేరు అని తెలిసింది. అసలు చాలా షాక్కి గురైన విషయం ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా పాసిబుల్, ఇలా ఎలా జరిగింది? ఇట్ సీమ్స్ దట్ దిస్ హ్యాపెండ్ డ్యూ టు హ్యావింగ్ ఫిజికల్ కాంటాక్ట్ విత్ 2 people విత్ ఇన్ ఏ ఫ్యూ అవర్స్ ఆఫ్ ఈచ్ అదర్ ఆన్ ది సేమ్ డే. అలాగా ఈ క్రమంలో ఆ ఒక లేడీ యొక్క 2 eggs ఒకే రోజు ఒకేసారి రిలీజ్ కావడం వల్ల ఇలా వేరువేరు శుక్రకణాలతోటి ఫలదీకరణం చెందడం అయితే జరిగింది. అందుకని ప్రపంచంలోనే ఈ యొక్క సంఘటన అరుదైనదిగా భావించబడ్డది. కాబట్టి ఆ మహిళ అయితే చాలా హ్యాపీగా ఉన్నది, పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. కానీ మనకి మాత్రం చాలా ఆశ్చర్యాన్ని అయితే కలిగించింది. మీకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించిన లేకపోతే ఇటువంటి సంఘటనలు మీకు ఈ ముందు విన్నట్టుగా కాకుండా కామెంట్ అయితే చేయండి. ఈ న్యూస్ విన్న తర్వాతకి మీ ఆలోచన ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఓకే మరి బాయ్.